కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. లూకా సువార్తలో ఇద్దరు 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 అని రాసినటువంటి మాటలను మనం వరుసగా చూస్తున్నాం. అందులో ఇద్దరు రుణస్థులు, ఇద్దరు కుమారులు, ఇద్దరు మనుషులు చూశాం. ఇప్పుడు ఆఖరుగా లూకా సువార్త 23వ అధ్యాయం 32వ వచనం. ఇది చాలా విచిత్రం. లేఖనాలు కూడా సంఖ్య అర్థవంతంగా కొన్నిసార్లు కనిపిస్తుంటుంది. 23 తిరగబడితే 32. 23వ అధ్యాయం 32వ వచనం. మరియు ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసినవారు. ఇద్దరు నేరము చేసినవారు, వారిని గురించి ఈ రోజున మనం ఆలోచించేద్దాం. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరల తిరిగి మా ప్రియులతో కూడా నీ సన్నిధిలోనికి రావడానికి మీరు ఈ సమయాన్ని ఇచ్చారు. కృపాంజలి కార్యక్రమాన్ని చూడడం కోసం ఎంతోమంది ఆసక్తి కలిగి వారి గృహాల్లో కుటుంబాలతో కలిసి, కుటుంబం అంతటితో కలిసి నీ వాక్యాన్ని వారు వింటున్నారు. మీరు కనికరం చూపించండి. మీ నామ మహిమ కొరకు వారి కుటుంబాలను మీరు దర్శించండి. వారి ప్రతి అవసరత మీ సమృద్ధిలోంచి తీర్చండి. ఇంకా రక్షింపబడని వారు ఎవరైనా ఉంటే వారు కూడా రక్షించబడడం కొరకై మీ ఆత్మకార్యం ప్రతి బిడ్డలోనూ జరిగించండి. పరలోకపు తండ్రి, కృపగలిగిన మీ స్వరాన్ని ఈ దినం వినే భాగ్యం మాకు దయచేయమని నీ దాసుని మీ ఆత్మచేత నింపి మా సమయం యావత్తు దీవెనగా మార్చండి అని విజ్ఞాపన చేస్తున్నాను. తెగులు అంటకుండా ఈ కుటుంబాలను భద్రపరచు నాయనా అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువుని గురించి సిలువ వద్ద నిదానించి ఆలోచిస్తే ఆయన ఏ నేరమో చేయనివాడు. ఇద్దరు నేరం చేసిన వారి మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు. ఇది మానవుని జ్ఞానానికి మించింది. పిలాతు చెప్పాడు, ఈయనలో నాకే నేరం కనపడలేదని. హేరోదు దగ్గరికి పంపి మరలా హేరోదు పిలాతు వద్దకు పంపేశాక ప్రభుని, నాకు ఏమీ కనపడలేదు, హేరోదు కూడా ఏం కనిపించలేదు, ఈయన నేను విడుదల చేస్తాను అని పిలాతు చెప్తాడు. అయితే వారు మరి బిగ్గరగా కేకలు వేసి, మాకు నువ్వు విడుదల చేస్తానంటున్నావు, యేసుని కాదు బరబ్బాని విడుదల చేయమని ప్రభువును సిలువ వేయాలని వారు పట్టుబట్టారు. పిలాతును వారు బ్లాక్మెయిల్ చేయడానికి సంసిద్ధులయ్యారు, చేశారు. నువ్వు అతను విడుదల చేస్తే కైసరుకు నువ్వు విరోధి అవుతావని. పిలాతు ఏం మాట్లాడలేకపోయినాడు. ప్రభుని సిలువకు అప్పగించాడు, చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఇద్దరు నేరస్తులను ఆయనతో కూడా అదే రోజున శిక్ష విధించడానికి తెచ్చారు. వీళ్ళిద్దరూ ఎవరు అనే మాట ఆలోచిస్తే మార్క్స్ వార్త 15వ అధ్యాయం 27వ వచనంలో, మరియు కుడివైపున ఒకనిని ఎడం వైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. వారు బందిపోటు దొంగలు అంటే వారు
నేరస్తులు, సమాజానికి నష్టం కలిగించేవారు, అలాంటి వారిని పట్టుకున్నారు. వారి నేరాలు రుజువయ్యాయి. వారు మరణానికి పాత్రులు. వారిని సిలువ వేయడానికి తీసుకుని వచ్చారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన సంగతి ఏమిటంటే, ఇద్దరు నేరస్తులే, ఇద్దరు మరణశిక్ష పొందడానికి తేబడిన వారే, ప్రభుత్వం చేత శిక్ష విధించబడిన వారే. ఇద్దరు చనిపోతారు. ఇద్దరు మరణానికి సిద్ధం. ఇద్దరి కాళ్ళు విరక్కొట్టబడతాయి, రక్తస్రావమై చనిపోతారు. ఇలాంటి ఇద్దరు నేరస్తులు ప్రభువుకు ఆవల ఒకడు, ఈవల ఒకడు ఉన్నాడు. ఆ రోజున సిలువ వేయబడిన ప్రభువుకి ఇరువైపులా ఉంటే, ఈరోజు మీరు ఇద్దరున్నారు, ఊరు వెలుపల కూర్చున్నారు, సెల్ ఫోన్ ఏదో ఓపెన్ చేస్తూ ఉంటే శుభవార్త వచ్చింది, నువ్వు నీ స్నేహితుడు ఉన్నారు, కానీ మీ మధ్యలో సిలువ వేయబడి నీ కొరకు ప్రాణం పెట్టి మూడవ దినాన తిరిగి లేచిన ప్రభు పునరుద్ధానుడిగా నిలబడున్నాడు. ఒకసారి ఆలోచించు. ఆ రోజు సిలువను వేలాడుతున్న ప్రభువే ఈరోజు మన మధ్య సజీవునిగా ఉన్నాడు. ఆయన ఎందుకొరకు సిలువ వేయబడ్డాడు ఒకసారి ఆలోచించండి. ఆయన ఏ నేరం చేయలేదు, మరెందుకొరకు? నేరస్తుల కొరకు, నేరం చేసిన వారిని విడిపించటం కొరకు, పాపిని పరిశుద్ధునిగా తీర్చడం కోసం, అనేకులను నిత్య నరక నుండి కాపాడడం కోసం, మానవులందరి రక్షణార్థమై సిలువలో తన రక్తాన్ని చిందించినవాడు ఆయన. సరే, ఇక్కడికి వద్దాం. ఈ ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. సిలువ అనేది ఆనాడు ఏ నేరస్తుడు ఆ శిక్ష పొందకూడదని కోరుకునేవాడు. చరిత్రకారులు రాస్తారు, సిలువ కలలోకి వస్తే ఆ రాత్రి వాళ్ళకి నిద్ర పట్టేది కాదట. సిలువ అనేది అంత నికృష్టమైన శిక్షకు ప్రతిరూపం. సిలువ వేయబడిన ఆ దొంగలు ఏం చేశారో, ఎలా ఉన్నారో ఒకటి రెండు మాటలు నేను మీకు చూపిస్తాను. దయచేసి చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో, ఇశ్రాయేలు రాజుగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగిరావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, ప్రధాన యాజకులు 31వ వచనంలో అపహాస్యం చేస్తున్నారు. వీడు ఇతరులను రక్షించాడు, తను రక్షించుకోలేడు అంటున్నారు. ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రె మౌనంగా ఉన్నట్టుగా మౌనంగా ఉన్నాడు ఆయన. 32వ వచనం, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. శాస్త్రులు, యాజకులు అపహసించారు అంటే వాళ్ళ కష్టం ఉంది. మరి వీరికేం వచ్చింది? వీరెందుకు ఆయన నిందించారు? వీరు నిందించడానికి వీరి దగ్గర ఏదైనా అవకాశం ఉందా? కారణం ఉందా? మీరే ఆలోచించండి. ఇద్దరు నిందించారు, అనుమానమేం లేదు. ఇద్దరు నిందించిన వారే. అంటే నాకు ఇలా అనిపిస్తుంటుంది, వారు
ప్రభు బోధ వినని వారు కాదు. ప్రభువుని వ్యక్తిగతంగా చూడని వారు కాదు. ఆయన బోధిస్తూ ఉండగా ప్రత్యక్షంగా విని ఉంటారు వీళ్ళు. అందుకని ఆయన చెప్పిన మాటలు నేను నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను అన్నమాట. నేను నీతిమంతుల్ని పిలవరాలేదు, పాపుల్ని పిలవచ్చాను అన్నమాట. నా యందు విశ్వాసముంచువాడు నిత్యజీవం కలవాడన్నమాట. ఈ మాటలన్నీ వారు విన్నారు, కానీ తమ వృత్తిలోనే కొనసాగారు. మారల. ఈ మారని వారికి ఇది ఆఖరి అవకాశం. ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యక్తి ఎవడైనా శాశ్వత కాలం దుఃఖపడవలసి ఉంటుంది. శాశ్వత కాలం ఆ వ్యక్తి వేదన అనుభవించవలసి ఉంటుంది. శాశ్వత కాలం అతడు శిక్షా విధిలో ఉండవలసి వస్తుంది. వీరికి ఆయన ఇచ్చిన ఆఖరి అవకాశం ఇది. ఈ ఆఖరి అవకాశంలో కూడా వీరు ఆయనను నిందించిరి అని రాస్తుంది. నిందించారు. ఏమని నిందించారో మాత్రం రాయలే. మత్తయి సువార్తికుడు వారును అంటాడు. అంటే పైవాళ్ళు ఏమన్నారు, వీళ్ళు అదే మాట్లాడినారు అనేటువంటి క్లూ మ్యాచ్ ఇస్తాడు. అప్పుడు లూకా గారు ఒక ప్రత్యేకమైన సంఘటన రాయడం ప్రారంభించారు 23వ అధ్యాయంలో. మిగిలిన సువార్తికులకు భిన్నంగా ఈ సువార్తికుడు మనకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పడం మనకు కనిపిస్తుంది. 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు నిందించారు. కానీ మొదటివాడు దూషించటం ప్రారంభించాడు. ఇద్దరూ నిందించారు. నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నారేమో. ఏమన్నారో తెలియదు. నిందించటంలో ఇద్దరు సమానంగానే ఉన్నారు. కానీ మొదటివాడు ఒక అడుగు ముందుకు వేశాడు. నిందకు మించి దూషించటం ప్రారంభించాడు. దూషిస్తూ నీవు క్రీస్తువు కదా అన్నాడు. నువ్వు క్రీస్తువు కదా. ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యే సంగతి ఏమిటంటే ఆ ఇద్దరు నేరస్తులు కూడా యూదులే. ఆ ఇద్దరు నేరస్తులు అబ్రహాము సంతానమే. ఆ ఇద్దరు నేరస్తులు యాకోబు 12 గోత్రాల్లో ఏ గోత్రాలకు చెందిన వాళ్ళే. ఇద్దరు శిలువ మీద వేలాడుతున్నప్పుడు క్రీస్తు అనే మెస్సయ వస్తాడని యూదా జాతి ఎదురు చూస్తున్నప్పుడు వీరు నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించు, నువ్వు క్రీస్తువు కదా. ఈ క్రీస్తువు కదా అన్న మాట, నీవు అభిషిక్తుడువు కదా, నువ్వు రాజువు కదా, నువ్వు యాజకుడువు కదా. మరి నిన్ను నువ్వు రాజుగా కనపరుచుకునేటప్పుడు, యూదుల రాజుగా నువ్వు కాబోయేవాడు అయినప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోకపోతే ఎలా నువ్వు క్రీస్తు ఎలా అవుతావు అని ఆయన దైవ మానవత్వాన్ని ప్రశ్నిస్తూ దూషించాడు అని రాశాడు. క్రీస్తువు కదా అన్న మాట దూషణ మాట. అయితే అనే పదం 40వ వచనం. అయితే రెండవ వాడు ఈలోగా ఏం జరిగింది? రెండవ వాళ్ళలో ఏదో మార్పు వచ్చింది. అతనితో కలిసి నిందించిన వాడే అతడు దూషిస్తూ ఉండగా అడ్డుపడి వానిని గద్దించి అన్నాడు. మాట్లాడుతున్నాను అన్నాడేమో. నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా అన్నాడు. నువ్వేమన్నా వేరుగా ఉన్నావా ఆయన అనడానికి? నువ్వు శిలువ మీదే ఉన్నావు, నువ్వు నేరం చేసిన వాడివి, అదే శిక్షను అనుభవిస్తున్నావు, ఆయన అంటావేంటి నువ్వు అన్నాడు. ఈ మాట ఇలా అనడానికి కారణం ఏమై ఉండాలి? ఎందుకు ఈ మాటలు పలికాడు ఆయన? ఈ దొంగ ఎందుకు ఈ మాట పలికాడు? ఎందుకు పలికాడు అనంటే, మనకు
కనిపించే ఒక సత్యం, మన ఊహకు అందని సంగతి. అది లేఖనంలో స్పష్టంగా వ్రాస్తున్న మాట ఏమిటంటే, అంతకు మునుపు ప్రభు పలికిన మాట, సిలువ వేయబడిన తరువాత ఆయన నోరు తెరిచి పలికినటువంటి మొదటి మాట మత్తయి సువార్తలో వ్రాయబడిన మాట. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్న పదం. ఫర్గివ్ దెమ్ అనే పదం. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, క్షమించు నాయనా. వీరేం చేస్తున్నారో వీరెరుగరు, క్షమించు అన్న పదం దగ్గర సిలువనెక్కిన క్రీస్తు మానవజాతికి అనుగ్రహించిన ఒక అత్యున్నతమైన ఈవి సిలువ మీద ఏమిటి అంటే, మొదటిగా ఆయన క్షమాపణ. క్షమాపణ. ఎప్పుడు ఈ మాట పలికాడో, ఎవరిని పలికినట్టు ఈ మాట? యాజకుల్ని, శాస్త్రులని, సిలువ వేసిన రాణువారిని, సిలువ మీద వేలాడుతున్న నిందిస్తున్న తమను కూడా క్షమించమని కదూ ఆయన అన్నాడు. అరే, అందరినీ క్షమించే లక్షణం ఎవరిది? క్షమించడానికి ఎవరికి ఉంది? ఒకానొక దినాన ప్రభు చెప్పారు, భూమి మీద పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం ఉంది అని చెప్పారు. సరిగ్గా మాట జ్ఞాపకానికి వస్తే, దేవునికి తప్ప ఎవరికి ఈ అధికారం లేదు కదా అని అంటారు వాళ్ళు. మనిషి కుమారునికి అధికారం ఉంది అన్నాడు ఆయన. అంటే నేను మానవునిగా ఉన్న దేవుణ్ణి అని. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన ఎందు నివాసం చేస్తుంది కదా. నేనెవరో ఆ రోజుని చెప్పిన మాట ఇప్పుడు అంటున్నాడు, క్షమించు అని అడుగుతున్నాడు ఆయన. ఎప్పుడు ఈ మాట విన్నాడో క్షమించగలిగిన ఈ పరిస్థితి క్షమాపణ. నేను చదివిన ఒక సంఘటన మనసుకు వస్తుంది. ఓ రోజు ఒక వ్యక్తి తన స్నేహితుడైన గవర్నర్ దగ్గరికి వెళ్ళి, అతడు మన క్లాస్మేటు, ఇప్పుడు నేరం చేయబడి జైల్లో ఉన్నాడు, వాడు అటువంటి వాడు కాడు, దయచేసి నువ్వు క్షమిస్తే వాడు బయటకు వస్తాడు, నేను వాడిని నా బిజినెస్లో పెట్టుకుంటాను, వాడు చాలా మంచోడు, వాడికి జీవితం ఇద్దాం అని గవర్నర్ బ్రతిమాలుతాడు. అప్పుడు గవర్నరు ఒక లెటర్ రాసిచ్చి, అయినా ఈ లెటరు తనకు ఆ జైలు అధికారులకు ఇవ్వక మునుపు నీవు వానితో ఒక్క 5 నిమిషాలు ముందు మాట్లాడు అన్నాడు. వెళ్ళి ఆ జైల్లో ఉన్న వ్యక్తిని బయటకు తెచ్చాక కూర్చోబెట్టి, చెప్పు, నేను బయటకు తీసుకుని వస్తాను, నా బిజినెస్లో నిన్ను పెట్టుకుంటాను, నువ్వు మరలా కొత్త జీవితం ప్రారంభిద్దువు కానీ అన్నప్పుడు ఇతడు లేచి ఆ కటకటాల దగ్గరికి వెళ్ళి నిలబడి, నాకు విడుదలే గనక జరిగితే నా మీద నేరం మోపిన వాడిని, నాకు శిక్ష విధించిన జడ్జిని, ఇద్దరిని పీక పిసికి చంపేసిన తరువాతే నేను ఇంకేం చేసినా అన్నాడు. అప్పుడు ఇతడు లేచి బయటకు వెళ్ళిపోతూ తన చేతిలో ఉన్న క్షమాపణ ఉత్తరాన్ని చించి ఆ డస్ట్బిన్లో పారేసిపోయాడట. ఏ వ్యక్తి అయినా క్షమించబడడానికి రియలైజేషన్ అనేది అవసరం. అది లేకపోతే ఏ వ్యక్తి తన తప్పును తను ఒప్పుకోడు, తను సమర్థించుకుంటాడు. కానీ ఈ దొంగను మీరు చూడండి, ఇతడు గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఈ శిక్ష మనకు న్యాయం, మనం తప్పు చేశాం. అంటే ఏ వ్యక్తి ప్రభు యొక్క ముఖకాంతిలో తన జీవితాన్ని చూసుకుంటాడో ఆ వ్యక్తి
ఖచ్చితంగా తన నేరం ఏమిటో, తన దోషం ఏమిటో అతడు స్పష్టంగా గుర్తిస్తాడు. అనుమానం మాత్రం లేదు. అతడు తాను నేరం చేసినవాడిగా అంగీకరించాడు. ఈ శిక్ష సమంజసమే అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదు అన్నాడు. ప్రభు దోషరహితుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు అనే సంగతిని అతడు ఒప్పుకున్నాడు. లేఖనపు వెలుగులో కానీ, పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా ఒక వ్యక్తి మారుమనసు పొందే సమయాన్న తానెవరో అతనికి అర్థమవుతుంది, ప్రభు ఎవరో కూడా అర్థమవుతుంది. ఈ రెండు అర్థమైనప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిలోనికి దేవుని భయం అనేది ప్రవేశిస్తుంది. నీవు దేవునికి భయపడవా అన్నాడు. అవును, ఆత్మచేత ఒప్పించబడినవాడు ఖచ్చితంగా తానెవరో గుర్తించి, అయ్యో కదా నిజమే, నేను తప్పు చేశాను, నాకు శిక్ష న్యాయమే, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎందుకు సిలువలో బలి అవుతున్నాడు. దేవుని భయం గురించి ఇతను మాట్లాడాడు. అంతేకాదు ఇలా అన్నాడు, యేసు అన్నాడు, యేసు అన్నాడు. ఇక్కడే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదివి వినిపించాలని ఆశ ఉంది నాకు. 1వ అధ్యాయం 21వ వచనం మత్తయి సువార్త. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. యేసు రక్షకుడా, నా పాపాల కోసం శిలువ మీద రక్తాన్ని చిందిస్తున్నవాడా, రేపు నువ్వు నీ రాజ్యంతో వస్తావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన రాజని, ఆయన తిరిగి రాబోతున్నాడనే సత్యాన్ని ఈ వ్యక్తి ఎప్పుడో విన్న మాటలు, లేఖనంలో స్పష్టపరచబడిన మాటలు శిలువ మీద ఉండగా అతడి అంతరంగానికి గ్రహింపయింది. మొదటివాడు దూషణలో మిగిలిపోయాడు, రెండవవాడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడినవాడు క్షమించుమి అని అనడం ఎలా జరిగింది అంటే, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. పాపి తన్ను జ్ఞాపకం చేసుకో అనంటే ఈ పాప బంధకాల నుంచి విడిపించు అని, నా పాపాన్ని క్షమించు అని, నన్ను నిత్య నరకం నుండి తప్పించు అని, నన్ను రక్షించు అని అర్థం. ఎప్పుడైతే ఈ మాట పలికాడో, నువ్వు నన్ను దూషించావు, నువ్వు నన్ను నిందించావు కదా అని ఆయన అనలా. ఆయన ఏం అనకుండా ఇలా అన్నాడు, నేడు నీవు నాతో, నేడు ఈరోజు నువ్వు నీ అడ్రస్ పూర్తిగా మారిపోతుంది. నేడు నీవు నాతో. ఈరోజు నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, నాతో ఉంటావు, నాతో పాటు సదాకాలం ఉండడానికి నిత్యత్వానికి వస్తావు, నేను తీసుకెడతాను. పునరుద్ధానుడయ్యే ప్రభు, రక్తం చిందించిన ప్రభు, ఆ రక్తంలో కడగబడి నిత్యత్వానికి వారసుడవడానికి తొలి ఫలం ఈ శిలువ మీద వేలాడి ప్రభువుని గుర్తించి నిజస్థితిని ఒప్పుకొని ప్రార్థించిన ఈ దొంగ. ఎంతలో వ్యత్యాసం, ఎంతలో! కొద్దిసేపట్లో అతడు నిత్య నరకానికి వెళ్ళిపోయేవాడు పరలోకానికి అర్హుడయ్యాడు. యుగయుగాలు అగ్ని ఆరని పురుగు చావని చోట ఉండవలసిన వాడు, ఏడుపు పండ్లు కొరుకుట చోట ఉండవలసిన వాడు, ఒక పశ్చాత్తాపడి అంగీకరించిన కారణం చేత ప్రభు చేత క్షమించబడిన వాడై ఆయనతో యుగయుగాలు ఉండేటువంటి భాగ్యాన్ని అతడు పొందాడు. ఈరోజు ఇదే అవకాశాన్ని అందరికీ ఇస్తున్నాడు ఆయన. ఉన్న చోటనే ఎందుకు మీరు కూడా నన్ను క్షమించుమి అని, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభువుని ప్రార్థన చేయకూడదు?
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, విన్న మా ప్రియులలో ఒక్కరైనా మిమ్మను అంగీకరించడం కోసం ఈ మాటలను మీ ఆత్మచేత బలపరిచి వాడుకోండి. మీ కృపా హస్తాలకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ, ఏ ఒక్కరూ నశించిపోవడం నాకు ఇష్టం లేదన్నారు. మీరే కృప కలిగిన కార్యం జరిగించండి. యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 94905042.